తెలంగాణ బహుజన సమాజానికి నీలి ఉద్యమ జయమని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల వైఖరి బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. ఈ అరాచకాలపై అందరూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మంత్రుల బినామీలు, మంత్రుల చెంచాలు, మంత్రుల వివిధ రకాల అనుచరులు, ఎమ్మెల్యేల అనుచరులు, ఎమ్మెల్యేల బినామీలు వీళ్ళు విర్రవీగుతూ మేమే గెలిచినాం, మేమే మా పరిధిలోనే విజయం సాధించినాం అని చెప్పేసి నిరంతరం అపోహలో ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక ఓటర్ను డబ్బులు ఇచ్చి, ఒక ఓటరును మందిచ్చి, ఒక ఓటరుకు ఆశ చూపి, ఆ ఓటర్ను నైతికంగా, మానసికంగా పక్కదారి పట్టించి, ఆ ఓటర్ను ఎక్కడేయాలో తనకు స్వతంత్రం లేనటువంటి చేస్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బీసీ సమాజం కానీ, ఎస్సీ సమాజం కానీ, ఎస్టీ సమాజం కానీ, మైనారిటీ సమాజం కానీ, ఓసీలో ఉన్నటువంటి పేదలు కానీ, మరి దేశంలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి గెలుపు ఓటముల పైన ఈరోజు చర్చ పెట్టుకున్నట్టయితే ఆ గెలిపే కాదని చెప్పేసి నేను ముక్తకంఠంతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇకనైనా ఓటరుకు నోటిచ్చి గెలుపుగా అనుకోవడం మీ యొక్క పిచ్చితనం, మీ యొక్క అమాయకతనం, మీ యొక్క తెలివి తక్కువతనం. మీరు చేస్తున్నటువంటి వైఖరి భవిష్యత్ తరాలకు ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టి, పూర్తి స్థాయిలో ఒక దేశాన్ని ధ్వంసం చేస్తారని చెప్పేసి, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారని చెప్పేసి తెలుసుకోవచ్చు. మరి ముఖ్యంగా బీసీ సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎంతో పెద్దదైనటువంటి వివిధ కులాలతో ఒక కుంభస్థలం లాంటి బీసీ సమాజం. మరి బీసీ సమాజానికి బీఎస్పీ పార్టీ బీసీలకు రాజ్యాధికార గౌరవాన్ని ఇచ్చింది. ఏకైక పార్టీ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ. దేశ రాజకీయాల్లో బీసీలకు కేవలం ఒక ఓటు బ్యాంకుగా కాదు, నాయకులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ, నాయకులుగా ఎదగాల్సిన శక్తి అని చెప్పి గుర్తించిన పార్టీ, ఏకైక పార్టీ, అధికార ప్రాతినిధ్యం, గౌరవం ఇచ్చినటువంటి పార్టీ బీఎస్పీ పార్టీ అని చెప్పేసి మరోసారి నేను ముక్తకంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇతర పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు ఏమాత్రం కూడా వాళ్ళకు ముందు చూపు కానీ, ముందుకు తీసుకుపోయినటువంటి వైఖరి కానీ ఎలాంటి దాఖలాల్లో లేదని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి బీసీలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. నిరంతరం బీసీ సమస్యలపైన శాసనసభల్లో ప్రత్యామ్నాయంగా బీసీలకు రాజకీయ శక్తిగా ఇచ్చినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మరి దేశంలో ముఖ్యంగా బీసీ సమాజానికి కానీ, ఎస్సీ సమాజానికి కానీ, ఎస్టీ సమాజానికి కానీ, మైనార్టీ సమాజానికి కానీ, ఆధిపత్య కులాల్లో ఓసీలలో ఉన్నటువంటి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ లాంటి పేదల్లో ఉన్నటువంటి వర్గాలకు ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ కేవలం బహుజన సమాజ్ పార్టీ. ఆ నాయకత్వంలో నడిపిస్తున్నటువంటి ఏకైక భావి భారత ప్రధాని అక్క మాయావతి గారు అని చెప్పేసి మరోసారి తెలియజేసుకోవచ్చు. మరి బీసీల ఓట్ల కోసం మాట్లాడిన పార్టీలు, బీసీల కోసం త్యాగం చేసిన పార్టీ కేవలం ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి బీసీలు ఒక తాటిపై నడిచి ఏ నాయకుడు వచ్చినా, ఏ నాయకులు పార్టీలు పెట్టినా, ఏ నాయకులు కుల సంఘ బీసీలు పెట్టినా అవి ప్రత్యామ్నాయం కాదు. మన పార్టీ మాత్రమే, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయంగా నిలిచినటువంటి పార్టీ అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు. మరి కాబట్టి మరి అందరూ ఒకతాటిపై నిలవాలి. బహుజన్ సమాజ్ పార్టీని భుజస్కంధాలపై మోసి పార్లమెంటు, అసెంబ్లీ, చట్టసభల్లోకి తీసుకెళ్లేటటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మీరు గుర్తించి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఇకనైనా ఓటుకు నోటు తీసుకోకుండా మీ యొక్క